కొన్ని యుద్ధాలు శత్రువులతో కాదు, మనలో మనకే జరుగుతాయి. మనకు తెలియకుండానే మనలో దాగి ఉన్న ఒక చీకటి రాక్షసుడు నిద్రలేస్తే, ఆ రక్తపాతాన్ని ఆపడం దేవుడి తరం కూడా కాదు. ఇది అలాంటి ఒక భయంకరమైన మానసిక యుద్ధం. మీకు నిజమేంటో తెలిసేసరికి, మీ కళ్ళ ముందున్న అద్దం చూసి మీకే భయం వేస్తుంది. ఒక మనిషి లోపల ఎన్ని పొరలుంటాయో, ఆ పొరల వెనక ఎంతటి మృగం దాగి ఉందో చెప్పే కథ ఇది. అది కేరళ రాష్ట్రంలో అరేబియా సముద్ర తీరాన్ని ఆనుకొని ఉండే కొచ్చిన్ నగరం. ఆ నగరంలో చీకటి పడిందంటే చాలు, వాన నీళ్లతో పాటు రక్తం కూడా పారుతూనే ఉంటుంది. సముద్రపు గాలితో పాటు డ్రగ్స్ వాసన, నేరస్తుల అరుపులు గాల్లో కలిసిపోతాయి. స్మగ్లింగ్, డ్రగ్స్, గ్యాంగ్ వార్లతో ఆ నగరం అట్టుడుకుతుంటుంది. కానీ గత 3 నెలలుగా ఆ నగరంలో ఒక విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఎప్పుడూ రక్తం చిందించే కరుడుగట్టిన క్రిమినల్స్, పోలీసులకే భయపడని రౌడీ షీటర్లు రాత్రిపూట ఒంటరిగా బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఆ భయం వారి కళ్ళల్లో, నడకలో స్పష్టంగా కనిపిస్తుంది. దానికి కారణం వరుస హత్యలు. గత 90 రోజుల్లో 3 పెద్ద క్రిమినల్స్ దారుణంగా హత్య చేయబడ్డారు. మొదటివాడు శివ. 10 ఏళ్ల క్రితం ఒక స్కూల్ పిల్లని రేప్ చేసి చంపిన కేసులో ఆధారాలు లేక నిర్దోషిగా బయటకొచ్చాడు. వాడు బయటకొచ్చిన రోజు ఊరంతా భయంతో వణికిపోయింది. కానీ వాడి శవం, వాడు ఏ అడవిలో అయితే ఆ పిల్లని రేప్ చేశాడో, కరెక్ట్గా అదే ప్లేస్లో అదే చెట్టుకు ఉరేసుకొని దొరికింది. వాడి కళ్ళు భయంతో బయటకొచ్చున్నాయి. చచ్చే ముందు వాడు అనుభవించిన నరకం ఆ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రెండోవాడు భవానీ. వడ్డీ వ్యాపారం పేరుతో ఎంతో మంది ప్రాణాలు తీసిన రాక్షసుడు. అప్పు తీసుకున్న వాళ్ళు అప్పు కట్టలేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలను కూడా ఎత్తుకెళ్లే కసాయివాడు. వాడి శవం వాడి సొంత ఇంట్లోనే వాడి కళ్ళల్లో 100 రూపాయల నోట్లు కుక్కి మరీ దొరికింది. డబ్బు పిచ్చి వాడి ప్రాణాలను ఎలా తీసిందో ఆ శవం చెబుతుంది. ఇక మూడోవాడు ఖలీల్. వాడు ఒక ఫేక్ డాక్టర్, కిడ్నీలు దొంగలించే ముఠాలో సభ్యుడు. వాడి ఆస్పత్రిలోనే వాడి మెడకు సర్జికల్ బ్లేడుతో కోసిన గాయంతో శవమై కనిపించాడు. వాడు ఎన్ని ప్రాణాలు తీశాడో, అదే ఆయుధంతో వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్ని అబ్జర్వ్ చేయాలి. క్రిమినాలజీలో దీన్నే కిల్లర్స్ సిగ్నేచర్ అంటారు. అంటే హంతకుడు కేవలం ప్రాణాలు తీయడమే కాదు, వాళ్ళ నేరానికి తగ్గ శిక్షనే డిజైన్ చేస్తున్నాడు. రేపిస్ట్కి అదే ప్లేస్లో ఉరి, వడ్డీ వ్యాపారికి డబ్బులతో ఊపిరాడకుండా చేయడం, ఇక ఫేక్ డాక్టర్కి సర్జికల్ బ్లేడ్తో మరణం. ఇదంతా చూస్తుంటే ఈ హంతకుడు ఒక ఎమోషనల్ సైకోపాత్ లా కాకుండా చాలా క్యాలిక్యులేటెడ్ అండ్ హైలీ ఇంటెలిజెంట్ పర్సన్ లా కనిపిస్తున్నాడు. వాడికి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ మొత్తం తెలుసు. అందుకే ముగ్గురిని చంపినా ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఇంత పర్ఫెక్ట్ గా చంపాలంటే ఆ కిల్లర్ కి సిస్టంలోని లొసుగులు పూర్తిగా తెలిసుండాలి. అసలు వాడు ఎందుకు ఇంత పర్ఫెక్ట్ గా చంపుతున్నాడు, వాడు వీళ్ళను చంపడం వెనక ఉన్న ఆ కారణం ఏంటి అనేది తెలుసుకునే ముందు, మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఈ ముగ్గురి మరణాల వెనక ఉన్న కామన్ పాయింట్ ఒక్కటే. వాళ్ళు ముగ్గురు గతంలో ఘోరమైన నేరాలు చేసి చట్టం కళ్ళుగప్పి సాక్ష్యాలు లేక కోర్టు నుండి దర్జాగా విడుదలైన వాళ్ళే. ఈ హత్యలు చేస్తుంది పక్కాగా ఒకే ఒక్కడు. కానీ వాడెవరో ఎవరికీ తెలియదు. వాడెంత పర్ఫెక్ట్ అంటే ఆ 3 క్రైమ్ సీన్స్ లో ఒక్క వేలిముద్ర కూడా లేదు. ఒక్క సీసీటీవీ ఫుటేజ్ లో వాడు దొరకలేదు. వాడు వాడిన ఆయుధం ఎక్కడి నుండి వచ్చిందో ఎలాంటి క్లూ వదల్లేదు. పోలీసుల కంటే 100 రెట్లు షార్పుగా ఆలోచిస్తున్న అజ్ఞాత హంతకుడిని మీడియా షాడో కిల్లర్ అని పిలవడం మొదలుపెట్టింది. వాడొక దయ్యంలా మారి నగరంలో సంచరిస్తున్నాడు. ఈ షాడో కిల్లర్ను పట్టుకోవడానికి కేరళ క్రైమ్ బ్రాంచ్ రాత్రింబవళ్లు కష్టపడుతుంది. ప్రజల దృష్టిలో వాడు హీరో అయినా చట్టం దృష్టిలో మాత్రం వాడొక కిల్లర్. ఆ కేసును లీడ్ చేస్తున్నది కొచ్చిన్లో ఎంతో సిన్సియర్ అండ్ లాజికల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ జోసఫ్. జోసఫ్ వయస్సు 35 ఏళ్ళు. చూడటానికి అతను చాలా సైలెంట్గా ఉంటాడు. పెద్దగా మాట్లాడాడు గాని అతని కళ్ళు క్రైమ్ సీన్ని స్కాన్ చేసే తీరు కంప్యూటర్ కంటే ఫాస్ట్గా ఉంటుంది. ఏ చిన్న ఆధారాన్ని వదిలిపెట్టడు. జోసఫ్కి ఏ కుటుంబం లేదు. ఒక పాత ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. అతని జీవితం మొత్తం పోలీస్ డ్యూటీకి అంకితం చేశాడు. ఆ షాడో కిల్లర్ ఫైల్స్ చూస్తూ రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా గడుపుతున్నాడు జోసఫ్. కళ్ళు ఎర్రబడిన అతని బుర్ర మాత్రం
చురుగ్గా పనిచేస్తుంది. జోసెఫ్ అసిస్టెంట్ ఎస్ఐ రామ్ చేతిలో ఉన్న ఫైల్స్ని టేబుల్ మీద పెడుతూ, సార్, ఈ షాడో కిల్లర్ పబ్లిక్ దృష్టిలో హీరో అయిపోయాడు సార్. కోర్టులు వదిలేసిన వాళ్లను వీడు చంపుతుంటే జనాలు సంబరాలు చేసుకుంటున్నారు అన్నాడు. అప్పుడు జోసెఫ్ తన కళ్ళద్దాలు తుడుచుకుంటూ, రామ్, వాడు హీరో కాదు, ఒక సీరియల్ కిల్లర్. చట్టం శిక్షించలేకపోయింది కదా అని ఎవడికి వాడు తుపాకీ పట్టుకుంటే ఇక ఈ సిస్టమ్ ఎందుకు? ఈరోజు వాళ్ళని చంపాడు, రేపు ఇంకెవరినైనా చంపచ్చు. ఆ కిల్లర్కి చట్టం, పోలీసుల ఇన్వెస్టిగేషన్ గురించి పూర్తి అవగాహన ఉంది. మనం ఎలా ఆలోచిస్తామో వాడికి ముందే తెలుసు. అందుకే వాడు ఎలాంటి ఫుట్ ప్రింట్స్ వదలట్లేదు. కానీ ప్రతి నేరస్తుడు ఎక్కడో ఒక చోట చిన్న తప్పు చేస్తాడు. వాడు దేవుడు కాదు రామ్, మనిషే. ఆ తప్పు కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పాడు జోసెఫ్. కొన్ని రోజుల తర్వాత కొచ్చిన్ నగరంలో మరో క్రిమినల్ జైలు నుంచి బయటకొచ్చాడు. వాడి పేరు డేవిడ్. 5 ఏళ్ల క్రితం ఒక జర్నలిస్టుని కిరాతకంగా నరికి చంపిన కేసులో సాక్షులను బెదిరించి కేసును నీరుగార్చాడు. నిన్ననే వాడికి కోర్టు నుండి క్లీన్ చీట్ వచ్చింది. డేవిడ్ బయటకు వచ్చిన వార్త నగరంలో మళ్లీ అలజడి సృష్టించడంతో జోసెఫ్ బ్రెయిన్ వెంటనే అలర్ట్ అయింది. కిల్లర్ తర్వాతి టార్గెట్ ఖచ్చితంగా ఈ డేవిడ్ గాడే. వీడు బయటకు వచ్చిన విషయం కిల్లర్కు తెలిసి తీరుతుంది. వాడిని పట్టుకోవడానికి ఇదే సరైన సమయం అని జోసెఫ్ డిసైడ్ అయ్యాడు. వెంటనే జోసెఫ్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. డేవిడ్ చుట్టూ 20 మంది మఫ్టీ పోలీసులను కాపలా పెట్టాడు. వాళ్ళు ఎవరూ కూడా పోలీసులు అని గుర్తుపట్టలేనంత న్యాచురల్ గా ఉన్నారు. డేవిడ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి పోలీసులు ఫాలో అవుతున్నారు. డేవిడ్ పీల్చే గాలిని కూడా పోలీసులు గమనిస్తున్నారు. డేవిడ్ ఉండే ఏరియాలో సీసీటీవీ కెమెరాలన్నీ హై రెజల్యూషన్ లో అప్డేట్ చేశారు. కిల్లర్ డేవిడ్ దగ్గరకు వస్తే ఖచ్చితంగా పోలీసుల వలలో చిక్కుకోవడం ఖాయం. ఆ రాత్రి డేవిడ్ ఒక పబ్బుకి వెళ్లి పీకల దాకా తాగి తన కారులో ఒంటరిగా ఇంటికి బయలుదేరాడు. జోసెఫ్ తన టీంతో 1 కిలోమీటర్ దూరంలో ఉండి డేవిడ్ కారును జీపీఎస్లో ట్రాక్ చేస్తున్నాడు. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అని జోసెఫ్ అనుకుంటున్నాడు. డేవిడ్ కారు కొచ్చిన్ శివార్లలో ఉన్న ఒక నిర్మానుష్యమైన బ్రిడ్జి మీదకు రాగానే సడన్ గా జీపీఎస్ సిగ్నల్ కట్ అయిపోయింది. కారు ఆగిపోయినట్టు సిస్టమ్ చూపిస్తూ ఉండటంతో జోసెఫ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. రామ్, వెంటనే ఆ బ్రిడ్జి దగ్గరకు వెళ్ళండి. కిల్లర్ ఈ పాటికి అటాక్ చేసి ఉంటాడేమో. కారులో ఉన్న డేవిడ్ని, కిల్లర్ని ఇద్దరిని పట్టుకోండి. ఎవ్వరూ తప్పించుకోకూడదు అని వాకీటాకీలో అరిచాడు. పోలీసులు సరిగ్గా 5 నిమిషాల్లో ఆ బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నారు. కారు ఇంజన్ ఆన్లోనే ఉంది. హెడ్ లైట్లు వెలుగుతున్నాయి. డోర్ తెరిచే ఉంది, కానీ లోపల డేవిడ్ లేడు. కారు సీటు మీద పచ్చి రక్తపు మరకలున్నాయి. ఆ రక్తం చూస్తుంటే డేవిడ్ ని కిరాతకంగా కొట్టి తీసుకెళ్లినట్టు అర్థమవుతుంది. జోసెఫ్ అక్కడికి వచ్చి కారును జల్లెడ పట్టాడు. కారు టైర్ల దగ్గర చిన్న గాజు ముక్కలు దొరికాయి. కిల్లర్ డేవిడ్ కారు యొక్క ముందు అద్దం పగలగొట్టి వాణ్ణి బయటకు లాగేసి కిడ్నాప్ చేశాడు. కానీ 20 మంది మఫ్తీలో ఉన్న పోలీసులు డేవిడ్ ని ఫాలో అవుతూ ఉంటే వాళ్ళ కళ్ళు గప్పి కరెక్ట్ గా బ్రిడ్జి మీద 5 నిమిషాల గ్యాప్ లో కిల్లర్ వాడిని ఎలా కిడ్నాప్ చేశాడు? కిడ్నాప్ చేసిన కిల్లర్ వాడిని తీసుకొని గాల్లో కలిసిపోయాడా? ఒక్కసారి మనం ఇక్కడ ఈ సీన్ ని డీకోడ్ చేద్దాం. 20 మంది కరుడుగట్టిన పోలీసులు చుట్టూ ఉన్నారు. సరిగ్గా కిలోమీటర్ దూరంలో స్వయంగా ఆపరేషన్ హెడ్ అయిన జోసెఫ్ ఈ సీన్ మొత్తాన్ని ట్రాక్ చేస్తున్నాడు. అయినా 5 నిమిషాల గ్యాప్ లో కిల్లర్ ఆ బ్రిడ్జి మీద అటాక్ చేసి కిడ్నాప్ చేసి ఎలా మాయమయ్యాడు? ఇది నిజంగా ఒక క్లాసిక్ మిస్టరీ. ఇక్కడ 2 లాజిక్స్ ఉన్నాయి. ఒకటి, కిల్లర్ జీపీఎస్ సిగ్నల్ ఎలా కట్ చేయాలో తెలిసిన ఒక టెక్నికల్ జీనియస్ అయినా అయి ఉండాలి. 2, పోలీసుల మూమెంట్లు సెకనుకి అప్డేట్ అవుతున్నాయంటే కిల్లర్ బయటవాడు కాదేమో. లేదంటే ఆ పోలీస్ టీం వాడుతున్న వాకీటాకీ ఫ్రీక్వెన్సీని ఎవరైనా హ్యాక్ చేశారా? లేదంటే స్వయంగా ఆపరేషన్ లో ఉన్న ఎవరైనా కిల్లర్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారా? జోసెఫ్ మైండ్ లో ఇప్పుడు ఇదే పాయింట్ స్ట్రైక్ అయ్యింది. వేటగాళ్ల వలలోకే పులి ఎరను తీసుకుపోయినట్టు కిల్లర్ పోలీసులనే వాడుకున్నాడా? అప్పుడే జోసెఫ్ మెదడులో ఒక భయంకరమైన ఆలోచన మెదిలింది. కిల్లర్ కి జోసెఫ్ వేసిన ప్లాన్ ముందే తెలుసు. పోలీసుల మూమెంట్లని కిల్లర్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నాడు. అంటే డిపార్ట్మెంట్లోనే కిల్లర్ కి ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నాడా? తన పక్కన ఉన్న వాళ్లే కిల్లర్ కి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారా? తన టీంలోనే ఎవరైనా వాడికి సహాయం చేసే వాడి స్లీపర్ సెల్ ఎవరైనా ఉన్నారా అనే అనుమానంతో జోసెఫ్ కి ఎవరినీ నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. తన టీం అందరి కాల్ డేటా రికార్డును రహస్యంగా ట్రాక్ చేయడం మొదలుపెట్టాడు. కానీ అందులో ఎలాంటి అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేవు. అంతా క్లీన్ గానే ఉంది. అయితే మరుసటి రోజు ఉదయం డేవిడ్ శవం. వాడు జర్నలిస్ట్ ని ఏ ఆఫీసులో అయితే చంపాడో ఆ ఆఫీస్ బయట చెత్త కుండీలో ముక్కలుగా దొరికింది. నిజానికి జోసెఫ్ కి ఇది ఒక పెద్ద స్థాయి అవమానం.
తన కళ్ళ ముందు నుండి తన అబ్జర్వేషన్లో ఉన్న క్రిమినల్ని ఎత్తుకెళ్లి చంపేసి తనకే సవాలు విసిరాడు ఆ కిల్లర్. తనని ఒక ఆటబొమ్మలా కిల్లర్ ఆడిస్తున్నాడని జోసెఫ్కి అర్థమైంది. జోసెఫ్కి నిద్ర పట్టడం లేదు. కిల్లర్ ప్యాటర్న్ని మళ్ళీ మళ్ళీ స్టడీ చేస్తున్నాడు. కిల్లర్ ఆయుధాలు వాడట్లేదు. క్రిమినల్కి సంబంధించిన ఆయుధాలతోనే చంపుతున్నాడు. ప్రతి హత్యలో ఒక మెసేజ్ ఇస్తున్నాడు. మరి ఇప్పుడు నగరంలో ఉన్న కిల్లర్ తర్వాతి టార్గెట్ ఎవరు? ఈసారి కిల్లర్కి దొరకకుండా తనే ఆ టార్గెట్ను పట్టుకోవాలని జోసెఫ్ ఫిక్స్ అయ్యాడు. జోసెఫ్ పాత రికార్డ్స్ వెతుకుతుంటే అతనికి ఒక పేరు కనిపించింది. వాడే గోవింద్. వాడు కొచ్చిన్లోని పాత బస్తీలో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా లీడర్. భూ కబ్జాలు, కిడ్నాప్లు వాడికి వెన్నతో పెట్టిన విద్య. 2 రోజుల క్రితమే ఒక మర్డర్ కేసులో సాక్ష్యాలు లేక వాడు బయటకొచ్చాడు. అయితే కిల్లర్ గాడి నెక్స్ట్ టార్గెట్ ఈ గోవిందే అని జోసెఫ్కు పక్కాగా అర్థమైంది. కానీ ఈసారి జోసెఫ్ ఎవరికీ చెప్పలేదు. ఆఖరికి తనకు ఎంతో నమ్మకస్తుడైన తన అసిస్టెంట్ ఎస్ఐ రామ్కి కూడా చెప్పలేదు. డిపార్ట్మెంట్లో కిల్లర్ ఇన్ఫార్మర్ ఉన్నాడు కాబట్టి ఈసారి తను ఒంటరిగా వేటగాడిలా వెళ్లాలని డిసైడ్ అయ్యి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఒక పాత జీపులో బయలుదేరాడు. అప్పుడు సమయం రాత్రి 1 గంట అవుతుంది. కొచ్చిన్లోని ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీ గోడౌన్లో గోవింద్ దాక్కున్నాడని జోసెఫ్కి రహస్య సమాచారం అందింది. జోసెఫ్ ఒక బ్లాక్ జాకెట్ వేసుకొని చేతిలో తన సర్వీస్ రివాల్వర్కు సైలెన్సర్ బిగించి సైలెంట్గా గోడ దూకి లోపలికెళ్ళాడు. ఆ పరిసరాల్లో కుక్కల అరుపులు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. లోపల చిమ్మ చీకటిగా ఉంది. జోసెఫ్ నైట్ విజన్ టార్చ్తో నెమ్మదిగా ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నాడు. అప్పుడే సడన్ గా గోడౌన్ లోపల ఒక మూలన ఏదో అలికిడి వినిపించింది. వెంటనే జోసెఫ్ తుపాకీ గురిపెట్టి ఆ చీకటి గదిలోకి వెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యానికి జోసెఫ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. గోవింద్ ఒక పాత ఇనుప కుర్చీకి కట్టేయబడున్నాడు. అతని కళ్ళు ప్రాణభయంతో తెరుచుకొని అతని గొంతు కిరాతకంగా కోయబడి రక్తం ధారలా కారుతుంది. అతని ప్రాణాలు అప్పటికే గాల్లో కలిసిపోయాయి. శరీరం మాత్రం ఇంకా వెచ్చగానే ఉంది. అవును, జోసెఫ్ మళ్ళీ ఆలస్యమయ్యాడు. కిల్లర్ తనకంటే ముందే వచ్చి గోవింద్ని చంపేసి పారిపోయాడు. అప్పుడు జోసెఫ్ పట్టరాని కోపంతో గోడను గుద్ది, షిట్, వాడికి మళ్ళీ ఎలా తెలిసింది? నేనెవరికీ చెప్పకుండా ఒంటరిగా వచ్చాను కదా, అంటే నన్నెవరైనా ఫాలో అవుతున్నారా అని చుట్టూ చూశాడు. కానీ ఎవరూ లేరు. ఒక్కసారి మీరే చూడండి, ఇక్కడ క్రైమ్ రేట్ ఎంత స్పీడ్గా పెరిగిందో. జోసెఫ్ తన టీంకి చెప్పలేదు, సిస్టమ్కి కూడా చెప్పలేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. అంటే జీపీఎస్ ట్రాక్ చేయడానికి కూడా ఛాన్సే లేదు. అయినా సరే కిల్లర్కి జోసెఫ్ ఎక్కడికి వెళ్తున్నాడో ముందుగానే తెలిసిపోయింది. లాజికల్గా ఇది ఎలా పాసిబుల్? అయితే ఒక్కటే దారుంది. అదే జోసెఫ్ బ్రెయిన్లో ఏం జరుగుతుందో కిల్లర్కి ముందే తెలియడం. లేదంటే ఆ గోడౌన్కి జోసెఫ్ వచ్చేసరికి కరెక్ట్గా కొద్ది క్షణాల ముందే ఆ మర్డర్ జరగడం అనేది కేవలం కోఇన్సిడెన్స్ కాదు. ఇట్స్ ఎ సైకలాజికల్ ట్రాప్. కిల్లర్ ఎక్కడో లేడు, చాలా దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా అంటే బహుశా మనం ఊహించలేనంత దగ్గరగా ఉన్నాడేమో. జోసెఫ్ కంగారుగా గోవింద్ శవం దగ్గరకు వెళ్లి మొత్తం వెతకడం మొదలు పెట్టాడు. కిల్లర్ ఏదైనా క్లూ వదిలాడా అని వాడి జేబులు చెక్ చేశాడు. సరిగ్గా అప్పుడే గోవింద్ వేసుకున్న నల్లటి చొక్కాపై బటన్ దగ్గర ఒక చిన్న గుండు సూదంత ప్రకాశవంతమైన గ్లాస్ లెన్సులు మెరవడం జోసెఫ్ గమనించాడు. జోసెఫ్ ఆ బటన్ ని బయటకు లాగి చూశాడు. అదొక అత్యంత అత్యాధునికమైన స్పై కెమెరా. అది చూసి జోసెఫ్ కి మెదడు పనిచేయడం ఆగిపోయింది. కిల్లర్ చంపడానికి ముందే గోవింద్ ప్రాణభయంతో తన చొక్కాకి ఈ కెమెరా సెట్ చేసుకున్నాడు. అంటే ఈ కెమెరాలో వాడు చనిపోతున్న విజువల్స్, వాడిని చంపిన ఆ షాడో కిల్లర్ ముఖం ఖచ్చితంగా రికార్డ్ అయ్యే ఉంటుంది. ఎట్టకేలకు ఈసారి కిల్లర్ దొరికిపోయాడు అన్న విషయం అర్థం అవగానే జోసెఫ్ గుండె వేగంగా కొట్టుకుంది. వెంటనే ఆ స్పై కెమెరాను తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్లి తన జీప్లో ఉన్న ల్యాప్టాప్ కు కేబుల్ ద్వారా కనెక్ట్ చేసి వణుకుతున్న చేతులతో పాస్వర్డ్ ఎంటర్ చేశాడు. ఆ కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేసి రీసెంట్ వీడియోని ప్లే చేశాడు. ఆ ల్యాప్టాప్ స్క్రీన్ మీద వీడియో ప్లే అవుతుంది. గోవింద్ కుర్చీకి కట్టేయబడి ఏడుస్తున్నాడు. ఎదురుగా ఒక వ్యక్తి నల్లటి మాస్క్, తలకు హుడ్డీ వేసుకొనున్నాడు. వాడి చేతిలో ఒక పదునైన కత్తితో ఆ కిల్లర్ కిరాతకంగా గోవింద్ గొంతు కోశాడు. రక్తం కెమెరా లెన్స్ మీద పడింది. అలా ఒక భయంకరమైన మరణం ఆ వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. పని పూర్తయ్యాక ఆ కిల్లర్ ఉక్కపోత భరించలేక తన ముఖానికి ఉన్న నల్లటి మాస్క్ ని ఒకేసారి కిందకు లాగి నెత్తురు అంటిన చేతులతో ముఖం మీద చెమటను తుడుచుకున్నాడు. ఆ కెమెరా వెలుతురులో ఆ కిల్లర్ ముఖం స్క్రీన్ మీద 100% స్పష్టంగా హెచ్డి క్వాలిటీలో కనిపించింది. ఆ ముఖాన్ని చూడగానే జీపులో ఉన్న జోసెఫ్ కళ్ళు షాక్తో బయటకొచ్చాయి.
అతని నరాల్లో రక్తం గడ్డకట్టుకుపోయి అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయినంత పనయ్యింది. శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోయిన జోసెఫ్ చేతుల్లో నుంచి ల్యాప్టాప్ కింద పడినంత పనయ్యింది. అంతలా జోసెఫ్ను ఆ కిల్లర్ ఎందుకు భయపెట్టాడు? అసలు ఆ కిల్లర్ ఎవరు అనేది తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. అంతలా ఆ కిల్లర్ ముఖం జోసెఫ్ను ఎందుకు భయపెట్టిందంటే ఆ వీడియోలో రక్తం తుడుచుకుంటున్న ఆ కిల్లర్ మరెవరో కాదు, సాక్షాత్తు ఇప్పుడు ఆ వీడియో చూస్తున్న జోసెఫే. అవును, ఆ షాడో కిల్లర్ ముఖం జోసెఫ్ ముఖం ఖచ్చితంగా ఒక్కటే. వీడియోలో ఉన్న ఆ కిల్లర్ కళ్ళల్లో ఒక భయంకరమైన రాక్షసత్వం ఉంది. కానీ జోసెఫ్కు తెలుసు తను ఆ గోడౌన్కి వచ్చేసరికి గోవింద్ చనిపోయాడు, తను వాణ్ణి చంపలేదు అని. మరి ఆ వీడియోలో ఉన్నది తనే ఎలా అయ్యాడు? అసలు ఆ మాస్క్ వెనక ఉన్నది తనేనా? లేదంటే తన రూపాన్ని పోలిన కవల సోదరుడు ఎవరైనా ఉండి వాడే ఈ వరుస హత్యలు చేస్తూ ఆ నిందని జోసెఫ్ మీద వెయ్యాలని చూస్తున్నాడా? పోలీసుల కంటే కిల్లర్ ఒక అడుగు ముందుండటానికి కారణం కిల్లర్ మరెవరో కాదు, పోలీస్ డ్రెస్లో ఉన్న జోసఫేనా? ఈ ప్రశ్నలు జోసెఫ్ మెదడును సుడిగుండంలా తిప్పేశాయి. ఆ అర్ధరాత్రి చీకట్లో తన కళ్ళ ముందే ఉన్న ల్యాప్టాప్లో తన ముఖాన్ని ఒక సైకో కిల్లర్గా చూసుకుంటున్న జోసెఫ్ భయంతో అయోమయంతో అరవడం మొదలుపెట్టాడు. ఇది కదా అసలైన మైండ్ బ్లోయింగ్ మూమెంట్ అంటే. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరినైతే డే అండ్ నైట్ పట్టుకోవాలని చూస్తున్నాడో తీరా ఆధారాలు దొరికాక ఆ కెమెరాలో తనే హంతకుడిగా కనిపించడం. సైకాలజీలో దీన్ని కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటారు. అంటే మనకు తెలిసిన నిజానికి మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఆధారానికి అస్సలు సంబంధం లేకపోవడం వల్ల బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతుంది. జోసెఫ్కి కవల సోదరులు ఎవరూ లేరు. మరి వీడియోలో ఉన్నది తనే అయితే డేవిడ్ కిడ్నాప్ అప్పుడు 20 మంది కళ్ళు గప్పి జోసెఫ్ డేవిడ్ను ఎలా చంపాడు? జోసెఫ్కు ప్లాన్ ముందే ఎలా తెలిసింది? దీనికి సైంటిఫిక్ ఆన్సర్ ఒక్కటే. ద ఆన్సర్ లైస్ ఇన్ ద డార్కెస్ట్ కార్నర్స్ ఆఫ్ హిజ్ మైండ్. ల్యాప్టాప్ స్క్రీన్ మీద మెరుస్తున్న తన సొంత ముఖాన్ని చూసి జోసెఫ్ కీర్తి ప్రతిష్టలు, పోలీస్ ఆఫీసర్గా తనకున్న ధైర్య సాహసాలన్నీ ఒక్క క్షణంలో కుప్పకూలిపోయాయి. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి తనేనా, లేక తనని పోలిన ఇంకొక అద్భుతమైన నకిలీనా? తన ప్రతి అడుగును గమనిస్తున్నదెవరు అనే ఆలోచనలతో జోసెఫ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ షాక్ నుండి అతను తేరుకొని వెంటనే గోడౌన్ లోపల ఉన్న ఒక పెద్ద అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని ఆ వీడియోలోని హంతకుడి ముఖాన్ని పోల్చుకొని చూశాడు. అయితే ఆ రెండూ ఒక్కటే. కళ్ళు, ముక్కు, చిన్నగా కంటి కింద ఉన్న ఆ మచ్చ అన్నీ ఒక్కటే. కనీసం జోసెఫ్కి ఆ కిల్లర్కి వెంట్రుక వాసి తేడా కూడా లేదు. జోసెఫ్ వెంటనే తన సర్వీస్ రివాల్వర్ తీసి ట్రిగ్గర్ మీద వేలు పెట్టి, రేయ్ ఎవర్రా నువ్వు? నా రూపం ఎందుకు పెట్టుకున్నావు? ఎక్కడ దాక్కున్నావురా అని గోడౌన్ మొత్తం అరుస్తూ వెతికాడు. కానీ అక్కడెవరూ లేరు. అతను పిచ్చివాడిలా గోడౌన్ బయటకు వచ్చి పరిసరాలు వెతికినా ఏ ఫలితం లేకపోవడంతో ఆ రాత్రి జోసెఫ్కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. నేను జోసెఫ్ని, మరి ఆ హంతకుడు ఎవరు అని తనకు తాను వేసుకున్న ఆ ఒక్క ప్రశ్నతో తన బుర్ర పనిచేయడం మానేసింది. తన మీద తనకే నమ్మకం పోయింది. దాంతో మరుసటి రోజు ఉదయం తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి జోసెఫ్ నేరుగా కొచ్చిన్లోని ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ మీరా దగ్గరకు వెళ్ళాడు. డాక్టర్ మీరా అతని పాత స్నేహితురాలు. జోసెఫ్ తనకున్న నిద్రలేమి, మెమొరీ గ్యాప్స్ గురించి మొదటిసారి ఆమెకు వివరించాడు. రాత్రిపూట ఎక్కడ పడుకుంటున్నాడో, ఉదయం ఎక్కడ నిద్రలేస్తున్నాడో తెలియని కన్ఫ్యూజన్ని ఆమె ముందుంచాడు. అదంతా విన్న మీరా జోసెఫ్ని హిప్నాసిస్ ద్వారా ఒక లోతైన నిద్రలోకి తీసుకెళ్ళింది. ఆ హిప్నాసిస్ సెషన్లో జరిగిన నిజం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. డాక్టర్ మీరా జోసెఫ్కు రిపోర్ట్ ఇస్తూ, జోసెఫ్, నీకు డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ ఉంది. దీన్నే స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. నీ మెదడులో 2 వ్యక్తిత్వాలున్నాయి. పగటిపూట నువ్వు కష్టపడి పనిచేసే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ జోసెఫ్వి. కానీ రాత్రి అయ్యాక నీ మెదడులోని ఆ బాధాకరమైన జ్ఞాపకాలు నిన్ను వెంటాడినప్పుడు నీలోని 2వ వ్యక్తిత్వం, అదే ఆ షాడో కిల్లర్ బయటకొస్తాడు. వాడు నీకంటే తెలివైనవాడు, పైగా క్రూర మనస్తత్వం కలిగినవాడు. పగటిపూట జోసెఫ్కు రాత్రి ఏం జరిగిందో అస్సలు గుర్తుండదు. నీ శరీరం ఒక్కటే, కానీ దాన్ని నడిపిస్తున్న మెదళ్ళు మాత్రం 2. అయితే 1% కూడా లాజిక్ మిస్ అవ్వకుండా మీరు ఈ పాయింట్ని అర్థం చేసుకోండి.
డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అనేది మూవీస్లో చూపించినట్టు మ్యాజిక్ కాదు. ఇట్స్ ఎ ప్రూవెన్ మెడికల్ కండిషన్. ఒక మనిషి తీవ్రమైన బాధను అనుభవించినప్పుడు ఆ బాధను తట్టుకోలేక బ్రెయిన్ తనకు తాను ఒక రక్షణ కవచంలా ఇంకొక వ్యక్తిత్వాన్ని పుట్టిస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన సైంటిఫిక్ పాయింట్ ఏంటంటే, ఒక పర్సనాలిటీ చేస్తున్న పని రెండో పర్సనాలిటీకి అస్సలు గుర్తుండదు. వాళ్ళ మధ్య ఎమ్నీషియా బ్యారియర్ ఉంటుంది. అందుకే రాత్రి మర్డర్స్ చేసిన జోసెఫ్కే పగలు ఆ క్రైమ్ సీన్కి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏమీ గుర్తులేదు. మరి పోలీసులకు దొరకకుండా అతను ఎలా తప్పించుకున్నాడంటే, అతను ఆల్రెడీ ఒక పోలీస్ ఆఫీసర్. క్రైమ్ సీన్లో ఏ ఆధారాలు వదిలేయకూడదో ఆ షాడో కిల్లర్కి జోసెఫ్ మైండ్ ద్వారా బాగా తెలుసు. దట్ ఈస్ ద బ్రిలియన్స్ ఆఫ్ హిస్ కండిషన్. 15 ఏళ్ల క్రితం జోసెఫ్ కుటుంబం ఒక దారుణమైన యాక్సిడెంట్లో చనిపోయింది. అతని కళ్ళ ముందే ఆ దారుణం జరిగింది. కానీ ఆ కేసుకు కారణమైన క్రిమినల్స్ను ఏ ఆధారాలు లేవని కోర్టు నుండి విడుదల చేయడం చూసిన జోసెఫ్ మెదడు ఆ అన్యాయాన్ని భరించలేక తనలోనే ఒక హంతకుడిని సృష్టించుకుంది. చట్టం చేయలేని న్యాయాన్ని తనే స్వయంగా చేయాలని ఆ రెండో వ్యక్తిత్వం నిర్ణయించుకుంది. తను చేయలేని పనులను ఆ హంతకుడి ద్వారా జోసెఫ్ మైండ్ చేయించుకుంటుంది. ఆ షాడో కిల్లర్ వేరే ఎవరో కాదు, తనలోని ఆవేదనకు కోపానికి ప్రతిరూపమైన తన రెండో మెదడు. ఇది ఒక మానసిక వ్యాధి మాత్రమే కాదు, న్యాయం కోసం తప్పించే ఒక ఆత్మఘోష. జోసెఫ్కు ఇదంతా విని మైండ్ బ్లాక్ అయింది. తను ఎవరిని అరెస్ట్ చేద్దామని వెతుకుతున్నాడో ఆ నేరస్తుడు తన శరీరంలోనే ఉన్నాడు. తను పట్టుకోవాల్సిన హంతకుడు అతనే. తనకు తానే శత్రువు అని తెలుసుకోవడం ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు జోసెఫ్కు అర్థమైంది. ఆ రాత్రి జోసెఫ్ తన ఇంట్లోని బెడ్రూమ్లో ఒక మైక్రో కెమెరాను సెట్ చేశాడు. నిద్రపోయే ముందు తన చేతులకు కట్లు కట్టుకొని పడుకున్నాడు. తన రెండో వ్యక్తిత్వాన్ని తన కళ్ళతో చూడాలని అతను డిసైడ్ అయ్యాడు. కాసేపటికి తెల్లారగా లేచి చూస్తే ఆ కట్లు తెగిపోయి ఉన్నాయి. ఆ కెమెరా ఫుటేజ్ చూసి జోసెఫ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే రాత్రి 2 గంటలకు జోసెఫ్ కళ్ళు మూసుకొనే ఉన్నాడు, కానీ అతని రెండో పర్సనాలిటీ లేచి కట్లు విప్పుకొని అద్దం ముందు నిలబడి ఆ షాడో కిల్లర్ లాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ కళ్ళల్లో ఉన్న క్రూరత్వం చూసి జోసెఫే భయపడ్డాడు. తన కళ్ళెదుటే తను నటిస్తున్న ఆ దృశ్యాన్ని చూసి ఒక్క మాటలో చెప్పాలంటే జోసెఫ్ వణికిపోయాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. జోసెఫ్ కేవలం తనలో తాను యుద్ధం చేసుకోవడం లేదు. ఈ విషయాన్ని ఎవరో గమనిస్తున్నారు. ఆ వ్యక్తి పేరు కిరణ్. ఇతను గతంలో జోసెఫ్ కింద పనిచేసి అవినీతి కేసులో సస్పెండ్ అయిన మాజీ పోలీస్. అతనికి జోసెఫ్ మీద పీకల దాకా కోపముంది. జోసెఫ్కు ఆ మానసిక వ్యాధి ఉందని, అతను అర్ధరాత్రి పూట హంతకుడిగా మారుతాడని ముందే గమనించిన కిరణ్ ఆ బలహీనతను ఆసరాగా చేసుకున్నాడు. జోసెఫ్ రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు కిరణ్ రహస్యంగా అతని ఇంటికొచ్చి జోసెఫ్ను ఒక మత్తుమందుతో తన కంట్రోల్లోకి తెచ్చుకునేవాడు. జోసెఫ్కి ఆ కిరణ్ చెప్పినవన్నీ జోసెఫ్ మర్చిపోయేలాగా పోస్ట్ హిప్నాటిక్ సజెషన్స్ ఇచ్చి తనకి కావాల్సిన క్రిమినల్స్ను చంపమని ఆర్డర్స్ ఇచ్చేవాడు. అంటే జోసెఫ్ హంతకుడు మాత్రమే కాదు, కిరణ్ చేతిలో ఆడుతున్న ఒక ఆట బొమ్మ. తన ప్రతీకారం కోసం జోసెఫ్ని కిరణ్ వాడుకుంటున్నాడు. ఇక్కడ మీకు ఒక లాజికల్ డౌట్ రావచ్చు. కిరణ్ ఇంటికి వచ్చి మత్తుమందిస్తుంటే పోలీస్ అయిన జోసెఫ్కి ఎందుకు మెలకువ రాలేదు అని. దానికి కారణం ఏంటంటే, డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ ఉన్న పేషెంట్స్కి నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళ డిఫెన్స్ మెకానిజం చాలా వీక్గా ఉంటుంది. కిరణ్ వాడిన టెక్నిక్ పోస్ట్ హిప్నాటిక్ సజెషన్. అంటే ఒక మనిషి సబ్కాన్షియస్ మైండ్లో ఒక కమాండ్ని ఫీడ్ చేయడం. నీకు మెలకువ వచ్చినప్పుడు పలానా వాడిని చంపాలి, చంపాక ఈ కమాండ్ గురించి మర్చిపోవాలి అని కిరణ్ జోసెఫ్ యొక్క రెండో వ్యక్తిత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చాడు. అందుకే జోసెఫ్ బాడీలో ఉన్న షాడో కిల్లర్కి కిరణ్ ఒక రిమోట్ కంట్రోల్లా మారిపోయాడు. తనకే తెలియకుండా జోసెఫ్ ఏమో ఒకరి చేతిలో ఆయుధంగా మారిపోయాడు. ఇట్ ఈస్ ద మోస్ట్ బ్రూటల్ మైండ్ గేమ్ ఎవర్ ప్లేడ్. జోసెఫ్కు ఈ విషయం పూర్తిగా అర్థమైంది. కిరణ్ అనేవాడు తనను ఎందుకు ఇలా వాడుకుంటున్నాడో తెలుసుకోవడానికి, తన మెదడులోని ఆ రెండో వ్యక్తిత్వాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఒక కొత్త ప్లాన్ వేసి ఆ కీలుబొమ్మ ఆటకి ఎండ్ కార్డు వేయాలని డిసైడ్ అయ్యాడు. జోసెఫ్ మళ్ళీ రాత్రి హంతకుడిగా మారుతున్నట్టు నటించాడు. కిరణ్ కంట్రోల్ చేస్తున్నాడని తెలిసినా ఆ కంట్రోల్ నుండి బయటపడటానికి ఒక మెంటల్ ట్రిక్ వాడాడు. తన శరీరంలోని ప్రతి అంగుళాన్ని రికార్డ్ చేస్తూ తన రెండో వ్యక్తిత్వానికి తను ఎవరిని చంపాలో తెలిసేలాగా ఒక వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసి తన ఫోన్లో పెట్టుకున్నాడు. అందులో కిరణ్ చేసిన మోసాలు, వాడి అసలు రూపం అంతా రికార్డ్ చేశాడు. ఇప్పుడు జోసెఫ్లో ఉన్న రెండో వ్యక్తి చివరి టార్గెట్
స్వయంగా తనని వాడుకుంటున్న కిరణే. జోసెఫ్ తన పర్సనాలిటీ మారినప్పుడు తన రికార్డర్ ఆన్ చేసి కిరణ్ అసలు ఎక్కడున్నాడో, అతన్ని ఎలా చంపాలో ఖచ్చితమైన సమాచారాన్ని తన రెండో వ్యక్తిత్వానికి పంపించాడు. అయితే ఆ షాడో కిల్లర్ కి ఇప్పుడు ఒక కొత్త టార్గెట్ దొరికింది. ఆ రాత్రి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ మరుసటి రోజు ఉదయం కిరణ్ శవం జోసెఫ్ కి తెలియకుండానే కిరణ్ యొక్క అవినీతి ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్ ముందు దొరికింది. తనని ఆటబొమ్మలా వాడుకున్న వాడికి షాడో కిల్లర్ ఇచ్చిన సరైన రిటర్న్ గిఫ్ట్ ఇది. క్లైమాక్స్ లో జరిగిన ఆ సైకలాజికల్ మాస్టర్ స్ట్రోక్ ని మీరొక్కసారి అర్థం చేసుకోండి. రెండు వేరు వ్యక్తిత్వాలు ఒకే బాడీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పటికీ డైరెక్ట్ గా మాట్లాడుకోలేరు. అందుకే పగలు ఉండే జోసెఫ్ రాత్రి నిద్రలేచే షాడో కిల్లర్ కి ఒక ఆడియో మెసేజ్ ద్వారా ఎరవేశాడు. కిరణ్ వాడుకునే ముందు స్వయంగా జోసెఫే తన రెండో వ్యక్తిత్వాన్ని రెచ్చగొట్టాడు. నీ నిజమైన శత్రువు ఎవరో కాదు కిరణ్, ముందు వాడిని అంతం చెయ్యి అని ఆధారాలు పెట్టి మరీ తనలో ఉన్న హంతకుడిని కిరణ్ మీదకు ఉసిగొల్పాడు. ఇది ఒక మైండ్ దానికదే ఇచ్చుకున్న బ్రిలియంట్ కమాండ్. పోలీసులోని బ్రెయిన్, కిల్లర్లోని రాక్షసత్వం రెండూ కలిసి కిరణ్ కి ఊహించని చెక్మేట్ పెట్టాయి. జోసెఫ్ తనను తానే అరెస్ట్ చేసుకున్నాడు. తన ద్వారా హత్యలు చేయించిన తనలోని హంతకుడికి న్యాయపరంగా శిక్ష పడాలని స్వయంగా జోసెఫే స్వచ్ఛందంగా లొంగిపోయాడు. చట్టం ముందు తను దోషి అయినా తన ఆత్మసాక్షి ముందు మాత్రం తనొక నిర్దోషి. ఒక పోలీస్ ఆఫీసర్ తనలోనే ఉన్న రాక్షసుడిని పట్టుకొని చట్టానికి అప్పగించిన ఈ అద్భుతమైన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మీ మెదడును, మీ ఆలోచనలను మరో లెవెల్కి తీసుకెళ్తుంది. జోసెఫ్ జైల్లో ఉన్నా సరే అతను గెలిచాడు. ఎందుకంటే తనలో ఉన్న ఆ చీకటిని అతను జయించాడు కాబట్టి. కోర్టు విచారణలో జోసెఫ్ కు ఉన్న మానసిక వ్యాధి వల్ల కోర్టు అతన్ని ఒక రోగిగా చూసింది కానీ ఒక నేరస్తుడిగా పరిగణించలేదు. దాంతో జోసెఫ్ ను జైలుకు కాకుండా మానసిక చికిత్సాలయానికి పంపారు. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.